యెస్. నాన్వేషణ పత్రం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికిప్పుడు ఇగో మా ఇద్దరికి ఏదన్నా బైక్ కంపెనీ మేము చెప్తున్నాం కదా, జస్ట్ మా ఫుడ్ కి, హోటల్ కి, ఇంకా బైక్ పెట్రోల్ కి, ఎప్పుడైనా ఏమైనా అయినా బైక్ కి చేపించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్ గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్ లో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను చెర్రీ మానేస్తాం. భయ్యా మీ అమ్మని సికింద్రాబాద్ రోజుల్లో పండబెట్టరాదు, బోల్ డబ్బులు వస్తాయి. దాంతో మీరు వరల్డ్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్లో దొరికారా? అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బెట్టింగ్ యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారా? జనాలను అడుక్కోండిరా. లేదా నీ కిడ్నీయో మీ అమ్మ కిడ్నీయో మీ బాబు కిడ్నీ అమ్మీరా? మంచిగా చెప్తే వినట్లేదు. మనందరికీ తెలుసు రీసెంట్గా నాన్వేషణ వర్సెస్ బయాస్ అనేది చాలా కాంట్రవర్సీ అయితే అవుతుంది. అండ్ ఈ టాపిక్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పడానికి నేను రాలేదు. అండ్ సన్నీ మీద ప్రేమతో, నాన్వేషణ మీద కోపంతో కూడా ఈ వీడియో చేయట్లేదు. ఇన్ఫాక్ట్ నేను నాన్వేషణ ఎప్పటి నుండో ఫాలో అవుతాను. ఒకప్పుడు తన మీద ట్రిబ్యూట్గా వీడియో చేశాను అండ్ రీసెంట్గా తనతో మాట్లాడాను కూడా. నువ్వు డ్రోన్ ఎగరేస్తా చూడు, అదే నా హ్యాట్స్ ఆఫ్. తను చేస్తున్న ట్రావెలింగ్ అయితే నేను సపోర్ట్ చేస్తాను, కానీ తను ఇప్పుడు చేస్తున్న బిహేవియర్ అయితే నేను అస్సలు సపోర్ట్ చేయను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది చాలా రాంగ్ కూడా. ఎందుకంటే ఏమీ సంబంధం లేని ఇంట్లో పేరెంట్స్ని తీసుకొని రావడం అండ్ ఒక మదర్ని అలా తిట్టడం. నువ్వు మాట్లాడితే ఇండియా సంప్రదాయం అంటావు, లేడీస్కి రెస్పెక్ట్ అంటావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది లేడీస్కి రెస్పెక్ట్? మన లేడీస్ స్పెషల్ అని చెప్పేసి ఒక లైవ్ కూడా పెట్టావు. సో వాళ్ళందరికీ నువ్వు రెస్పెక్ట్ ఎంతవరకు ఇచ్చినట్టు? నీలో ఉన్న డబుల్ షేడెడ్ ఫేసెస్, లైక్ గ్రే క్యారెక్టర్ అనేది బ్లాక్ క్యారెక్టర్ బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. నీ సబ్స్క్రైబర్స్కే నచ్చట్లేదు నువ్వు చేస్తున్న పని అనే విషయం కామెంట్స్లో వాళ్ళు చెప్తున్నా. లైక్ ఎవరైతే నీకు ఆపోజిట్గా చెప్తున్నారో కామెంట్స్ నువ్వు లైక్ కొట్టకుండా నిన్ను పొగుడుతున్నారో ఆ కామెంట్స్కి లైక్ కొడుతున్నావు. సో ఇదైతే చాలా తప్పు. మాట్లాడితే సబ్స్క్రైబర్స్ బాగుండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అంటావు. అదే సబ్స్క్రైబర్స్ నీకు ఏమైనా లైక్ ఉచిత సలహాలు, అదే సబ్స్క్రైబర్స్ నీకు నచ్చని సలహాలు ఏమైనా ఇచ్చినా అవి తీసుకోవు. సో అలాంటి చాలా నెగిటివ్ షేడ్స్ అయితే నీలో బయటకు వస్తున్నాయి. అండ్ ఇదే టాపిక్ మీద ఆల్రెడీ కింగ్ చంద్రరాజ్ ఒక వీడియో చేశాడు. కాకపోతే ఎంత నీలో నెగిటివ్ షేడ్స్ ఉన్నా నీ ట్రావెలింగ్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి నేను చూసేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు పేరెంట్స్ని తీసుకొచ్చి తిట్టడం, లైక్ వాళ్ళ మీద ఇష్టం వచ్చిన స్టోరీస్ అలా చెప్పడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఈ టైప్ బిహేవియర్ అయితే నీలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. నువ్వు కూడా. అండ్ ఇంకోటి, నీకున్న లేడీస్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఫీల్ అవుతారు నువ్వు అన్న మాటకి? అండ్ చాలామంది పిల్లలు కూడా చూస్తుంటారు, వాళ్ళందరికీ ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? నువ్వు మాట్లాడితే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటావు కదా. సో ఇలాంటి మాటలతోనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా జనాల్ని? మీకు ఏదైనా ఉంటే అవసరమైతే ఏదైనా చేసుకోండి, కానీ అలా పేరెంట్స్ని తీసుకురావడం, వాళ్ళు బూతులు తట్టడం అయితే అసలు కరెక్ట్ కాదు. అండ్ ఎస్పెషల్లీ ఇలా మదర్ని తీసుకురావడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. సన్నీ మదర్ అనే కాదు, ఎవరి మదర్ని తీసుకురాకూడదు. లైక్ మన కల్చరే అది. లైక్ లేడీస్ రెస్పెక్ట్ అవ్వడం అంటే లైక్ మనిషికి రెస్పెక్ట్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ రెస్పెక్ట్ అని కాదు, మనిషికి రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకోండి. అండ్ లేడీస్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు అయితే మాట్లాడకూడదు. అండ్ ఈ టాపిక్ కానీ ఇక్కడతో ఆపకపోతే ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అనిపిస్తుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఎప్పుడు ఏది తెగేదాకా లాక్కూడదు. నువ్వు కన్ఫామ్గా ఏది లాగుతానంటున్నావు, ఇంకా సన్నీ యాదవ్ని తొక్కడానికి నువ్వు చేస్తానంటున్నావు. మన చరిత్ర ఎప్పటి నుంచో నువ్వు చెప్తుంది, ఈగోకి కానీ దేనికైనా వెళ్తే మనిషి సంకనాగిపోతాడని. నువ్వు ఈగోకి వెళ్తున్నావు అనిపిస్తుంది. ఈగోకి వెళ్తే మాత్రం నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోతావు. ఎవరైతే స్మాల్ క్రియేటర్స్ నీకు సపోర్ట్గా ఒకప్పుడు నించున్నారో అదే స్మాల్ క్రియేటర్స్ అందరూ కలిసి ఇప్పుడు నిన్ను తొక్కేస్తారు. ఎందుకంటే నీ మీద చాలా ఎలిగేషన్స్, మొన్న హెచ్సిబితో వచ్చిన లైవ్లో నీ మీద చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. కానీ ఆ ఎలిగేషన్స్ ఏంటి, నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా టాపిక్ అంతా మార్చేసి నీ సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నా దానికి మినిమం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆ టాపిక్ గురించి నువ్వేం మాట్లాడలేదు. అండ్ రీసెంట్గా నువ్వు ఆల్రెడీ చేసిన వీడియోస్ కూడా నువ్వు డిలీట్ చేస్తావు. లైక్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని అదొకటి, లైక్ సన్నీ యాక్సిడెంట్ ఒకటి, వాళ్ళ మదర్ గురించి బ్రెయిన్ స్ట్రోక్, ఆ 3 వీడియోస్ నువ్వు డిలీట్ చేస్తావు, థంబ్నెయిల్స్ మార్చావు. నువ్వు భయపడ్డావో, నువ్వు చేసిన తప్పని నీకు తెలుసో నువ్వు వెనకడుగైతే వేసావు. సో వెనకడుగు వేస్తున్నావు అంటే నీకు ఇంకా వెనక్కి వెళ్ళిపోయినట్టే. పడటంలోనే పడటం ఉంది, మనం పడద్దాం. ఈ విషయం కానీ జనాలు ఇంకా ఫుల్గా సీరియస్గా తీసుకొని ఏమైనా దృష్టి పెట్టారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ కన్ఫామ్గా వెళ్ళిపోతావు. అంతవరకు తీసుకురావడం కరెక్ట్ కాదు, అంతవరకు తీసుకురావడం మంచిది కాదు. అందుకే ముందుగానే చెప్తున్నాను. నువ్వు మాట్లాడితే కర్మ అంటావు కదా, ఈసారి అదే కర్మ నీకు కొడుతుంది కన్ఫామ్. ఎందుకంటే ఎవరైతే నీ మీద ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ఒకటే నీలో ఉన్న నెగిటివ్ యాంగిల్స్ అన్నీ తీసి బయట పెట్టారంటే నీకు ఒక్క రోజులో నువ్వు ఎలా అయితే ఒకేసారి ఇంత హైలైట్ అయ్యావో అలాగే ఒకేసారి మొత్తం డౌన్ అయిపోతావు. ఇంతవరకు తెచ్చుకోకుండా ఉంటే బెటర్. సో ఇది నా అభిప్రాయం, నేను చెప్దాం అనుకున్నది.
అండ్ ఈ వీడియో నీ వరకు ఎలాగో రాదు, నీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా కొంతమందికైనా తెలుస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎక్కడితో నువ్వు ఆపి ఈ ట్రావెలింగ్ వీడియోస్ కంటిన్యూ చేస్తావని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. చదువు మీద దృష్టి పెట్టి అయ్యే చేతో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా కానీ